మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో తరచూ చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హిట్ అండ్ కేస్ రన్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ట్రాఫిక్ ఏసీపీ గారు ఉన్నారు, ఏసీపీ నారాయణ గారు. సో నమస్తే. సో ఈ మధ్య కాలంలో తరచుగా వింటూనే ఉన్నాము, డైలీ యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ హిట్ అండ్ రన్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? మనకి ఏంటంటే యాక్సిడెంట్ అనేది ప్రమాదం అనుకోకుండా జరుగుతుంది. జరిగినప్పుడు ఒక వాహనదారుడు ఇంకో వాహనాన్ని ఢీ కొట్టడము, లేకపోతే నడుచుకుంటూ పోయడం ఢీ కొట్టడం జరిగినప్పుడు ఆ యొక్క వాహనం ఎవరైతే ఢీ కొట్టిన ఆ వాహనం యొక్క డ్రైవరు విధిగా ఏంటంటే ఖచ్చితంగా అతన్ని ఇంజూర్డ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, అంటే దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి అతనికి చికిత్స అందించవలసినటువంటి బాధ్యత ఏ వాహనదారుడు ఢీ కొట్టిండో ఆ డ్రైవరు మీద ఉంటుంది. కానీ ఒకవేళ అట్లా చేయకుండా కొంతమంది భయపడి నా మీద కేసు అవుతుందో అని భయపడి పారిపోతూ ఉన్నారు. మనకి డే టైం అయితే జనరల్గా ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. ఆ వాహనం యొక్క నంబర్ ప్లేట్ రాసుకోవడము, బుక్ చేయడము, లేకపోతే సీసీ కెమెరాలలో మనకి ఎక్కడో ఒకటి దొరికిపోతా ఉంది. సో అనువు సీసీ కెమెరా నిఘా అనేది ఉంటుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఎవరు చూస్తారులే, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మనం ఎస్కేప్ అయిపోవాలనేది వాళ్ళ హడావిడిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది తప్పంటారు. అయితే నైట్ పూట, రాత్రి పూటలో పబ్లిక్ తక్కువగా ఉంటుంది రోడ్ల మీద కాబట్టి ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే సైక్లిస్ట్ పోతున్నప్పుడు, నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎదురుగా వాహనాన్ని ఢీ కొట్టడం జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని ఢీ కొట్టిన వాహన డ్రైవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోవడం వల్ల ఎవరికైతే ఇంజూర్డ్ అయితే దెబ్బ తగిన వ్యక్తుడో స్పాట్లో చనిపోవచ్చు, హాస్పిటల్ తీసుకుపోవడం చనిపోవచ్చు జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మనకి అంతటా సీసీ కెమెరాలు ఉండవు. ఒక్కోసారి సీసీ కెమెరా పాడైపోవచ్చు. తర్వాత నైట్ కాబట్టి కొన్ని కెమెరాలు సరిగా నైట్లో పని చేయవు కాబట్టి మనకు ఒక్కోసారి ఎవరైతే ఈ వాహనదారు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏంటంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అలాంటి బాధితుడికి న్యాయం జరగాలి. మనకి మామూలుగా యాక్సిడెంట్ అయితే వాహనం దారుడు అంటే ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం నుంచి మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ హిట్ అండ్ రన్ కేసులు అంటే ఒక వాహనదారుడు ఒకరికి ఢీ కొట్టి తప్పించుకొని పోతే దాన్ని హిట్ అండ్ రన్ కేసు అంటాం మనం. ఆ హిట్ అండ్ రన్ కేసులో బాధితునికి ఎలాంటి ఆర్థికమైనటువంటి లబ్ధి రావడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీనికి హిట్ అండ్ రన్ కేసులో చనిపోతే ఆ బాధితుని యొక్క పైన ఎవరైతే ఆధారపడి ఉంటారో, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఆయన డిపెండెంట్ ఉంటారో వాళ్ళకి 2 lakhs రూపీలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా గ్రేవియస్ ఇంజరీ అంటారు, అంటే సీరియస్ అంటే ఎక్కువ ఇంజరీ ఉన్న వాళ్ళకి అయితే 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా మన దగ్గర కూడా దీనికి కలెక్టర్ గారు చైర్మన్, సిపి గారు వైస్ చైర్మన్, దీనికి ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి మనకి ఇవన్నీ ఏవైతే ఎన్ని రిటర్న్ కేసులు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్తో పాటు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఆ బాధితుని యొక్క కుటుంబానికి ఈ 2 లక్షల రూపాయలు, గ్రేవియస్ ఇంజరీ అయితే 50,000 రూపాయలు వచ్చే విధంగా ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ కావడం జరిగింది? చాలా మందికి తెలుసు సార్, హిట్ అండ్ రన్ కేసులో చాలా మంది ఇప్పటి వరకు లాస్ అయిన వాళ్ళే ఉన్నారు, కానీ లాభపడ్డ వాళ్ళు ఎవరు కూడా కనిపించే సిచ్యువేషన్ లేదు. అంటే గతంలో ఉంది కానీ అమౌంట్ తక్కువ ఉంది. 12,500 రూపీస్ అట్లా ఉండేది. అంటే చాలా మందికి ఇది 12,500 రూపీసే కదా అనేది తక్కువగా అంటే బయటికి రాలేదు. ఇప్పుడు ఈ మధ్యనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు బాధితునికి న్యాయం చేయాలి మనము, అంటే బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది ఒకటి సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా
దాని తగిన చర్యలు తీసుకుంటా ఉంది. సో ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులో ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఎట్లా అప్రోచ్ కావాలి? పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ కావాలా, లేకపోతే కలెక్టర్ సంబంధిత కలెక్టర్కి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని అప్రోచ్ కావాల్సి ఏమైనా ఉంటుందా? ముందు హిట్ అండ్ రన్ కేసులు అంటే ఎవరైతే చనిపోయినా, ఎవరైతే ఇంజ్యూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు పోలీసునికి వస్తారు. పోలీసునికి వచ్చి దరఖాస్తు ఇస్తారు, ఎఫ్ఐఆర్, దానిపైన ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయినాక మిగతా చనిపోయిన కేసులు అటువంటి ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో స్పాట్కి వెళ్ళి పంచనామా, తర్వాత పోస్ట్ మార్టం ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. కాకపోతే ఇది వస్తున్నది, ఇంత అమౌంట్ వస్తుందని కొంతమంది అవగాహన లేదు. కాబట్టి మేము కూడా పోలీస్ స్టేషన్లో ఉండటం వల్ల సిబ్బంది అందరికీ కూడా చెప్తా ఉన్నాము, ఇట్లా ఎవరైతే బాధితులు ఉంటాడో బాధితులు మనం న్యాయం చేయాలి. కాబట్టి బాధితులు తెలియదు కాబట్టి మనము వాళ్ళు చెప్పాలి. మనము చెప్పి అతన్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి రావాల్సినట్టు ఏదైతే మానిటరీ బెనిఫిట్ ఉందో వచ్చే విధంగా. ఇప్పుడు మేము ఏంటంటే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో అంటే జిల్లా కలెక్టర్ గారే చైర్మన్, తర్వాత వైస్ చైర్మన్గా మన కమిషనర్ గారు ఉంటారు, పోలీస్ కమిషనర్ గారు ఉంటారు. కాబట్టి వీళ్ళ కింద వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళ కింద పనిచేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయింది. ఈ కమిటీలో వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడైతే కేసు రిపోర్ట్ అవుతుందో ఎఫ్ఐఆర్ తెప్పించుకొని, ఎఫ్ఐఆర్ నుంచి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ తెప్పించుకొని, ఎవరైతే చనిపోయిన బాధితుడు లేకపోతే దెబ్బలాగినటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన వాళ్ళ తర్వాత నుంచి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, అంటే ఆయనే లీగల్ ఎయిర్ అని, తర్వాత అంటే దానికి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఇంకా విలేజర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని సబ్మిట్ చేస్తే అవన్నీ కరెక్ట్ అని చెప్పేసాం. కలెక్టర్ గారు దగ్గరికి వెళ్తుంది ఇది, అప్పుడు శాంక్షన్ అయితే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. సార్ అంటే ఎన్ని రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఒక పర్సన్ ఇంజురీ అవుతాడు, ఆ ఇంజురీ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తను తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కంపెన్సేషన్ అనేది ఎంతవరకు లభించే అవకాశం ఉంటుంది? ఎంత టైంలో లభించే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక కేసు యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోయిన కేసులో మనకి ఫైనల్ రిపోర్ట్ అని ఉంటుంది. ఓకే, ఫైనల్ రిపోర్ట్ చేయడానికి మనం మినిమం 60 రోజులు అనేది ఉంటుంది. 60 రోజులు. ఓకే సార్. ఈ 60 రోజుల్లో ఇలా వాహనం గుద్ది వెళ్ళిపోతే ఈ 60 రోజులలో ఎప్పుడైనా దొరకవచ్చు. ఓకే, దొరికి ఉంటే మళ్ళీ మనం కేసు మామూలు కేసు లాగానే వేసేస్తాము. 60 రోజులలో వాహనం దొరకకపోతే ఫైనల్ రిపోర్ట్ అనేది కోర్టులో వేయాలి. ఫైనల్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్కి అన్నిటికీ హిట్ అండ్ రన్ కేసు అని నిర్ధారణకు వస్తాం. ఫైనల్ రిపోర్ట్ వేసి అంటే ఫైనల్ రిపోర్ట్లో హిట్ అండ్ రన్ కేసే, అందులో యాక్సిడెంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాహనం దొరకలేదని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారు ఫైనల్ రిపోర్ట్. అంటే ఇది మినిమం ఇది 60 రోజులు పడుతుంది. మిగతా వర్క్ అంతా నడవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఇప్పుడే ఈ దశలో ఉన్నాం కాబట్టి మనం అంత ఖచ్చితంగా ఇన్ని రోజులు మనం చెప్పలేము. మొత్తం మీద అయితే బాధితునికి మాత్రం న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా హిట్ అండ్ రన్ కేసులో బాధితులు ఎవరైనా ఉంటే మీ నేరుగా మీ యొక్క పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ లో అది నేరం జరుగుతుందో అంటే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ పోలీస్ స్టేషన్ SHO గారిని మీరు అప్రోచ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే లాస్ అయిన కుటుంబీకులు ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, జిల్లా యంత్రాంగం నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.